ఇంట్లో పొద్దున్నే లేగురా అంటే లేక రాజస్థాన్ వచ్చి ట్రెక్కింగ్ మాత్రం చేస్తున్నాం. ఇది ఒక చిన్న ట్రెక్కింగ్ స్పాట్. దీన్ని బాహుబలి హిల్ అంటారు. అంటే ట్రెక్కింగ్ అంటే ఏదో అనుకోదు, జస్ట్ కొంచెం మూవ్ అయితే మనకి ఈ వ్యూ అయితే కనబడుతుంది. దీన్ని బడీ లేక్ అంటాం అండ్ ఆ హిల్స్ని బాహుబలి హిల్స్ అంటాం అనమాట. యా, గుడ్ డెస్టినేషన్ స్పాట్ అనే చెప్పొచ్చు ఫర్ ద సన్ రైజ్ అండ్ కొన్ని పిక్చర్స్ దిగడానికి బాగుంటుంది. అండ్ ఇలా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు చాలా వరకు ఉదయపూర్ లేక్స్తో ఉంటుంది. అండ్ మోర్ దాన్ లేక్స్ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ ఫోర్ట్స్. దిస్ ఈస్ ద మేజర్ అట్రాక్షన్, సిటీ ప్యాలెస్ ఆఫ్ ఉదయపూర్. సో ఈ పర్టిక్యులర్ ప్యాలెస్ టాప్లోకి వెళ్తే మోస్ట్ ఆఫ్ ఉదయపూర్ కనబడుతుంది అనమాట. మీరు చూస్తున్నారు, దిస్ ఈస్ ద ప్యాలెస్ అండ్ ఐ కాంట్ సే ఇట్ ఇన్ వర్డ్స్. మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే దట్ ఈజ్ ఎ వావ్ ఫ్యాక్టర్. ఎందుకు అంటే దీనికి చాలా వావ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లైక్ హౌ దే కన్స్ట్రక్టెడ్, హౌ దే బిల్డ్. ఇప్పుడు ఒక విండోస్ నుంచి చూస్తే వ్యూ ఎలా కనిపించాలి, ఈ విండో టు ఆ విండో, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. మీరు ఎక్స్ప్లోర్ చేస్తే బాగా అర్థమవుతుంది మోర్ దాన్ దిస్ వీడియో. అండ్ ఇది చాలా పెద్ద ప్యాలెస్. సో మనం వెళ్ళిన ప్రతిసారి వీ హ్యావ్ టు బై ఏ టికెట్ టు సీ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్యాలెస్, అండ్ దట్ కాస్ట్ అరౌండ్ 400. సో ఈ పర్టికులర్ పెయింటింగ్ ఏదైతే ఉందో దానిలో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే హార్స్కి ఎలిఫెంట్ మాస్క్ పెట్టారు. సో గుర్రాలు చాలా వేగంగా కదులుతాయి కానీ ఏనుగుకి భయపడతారు అని చెప్పేసి అంటారు. సో ఆ టెక్నిక్ని ఇక్కడ మేవర్ కింగ్డమ్ రాజులు యూజ్ చేశారని చెప్పి డిపిక్ట్ చేయడానికి ఈ పర్టికులర్ పెయింటింగ్ అనేది పెట్టారు. సో లార్జ్ పెయింటింగ్ నేను మీకు షార్ట్లో చూపించాను. అండ్ ఇప్పుడు మీరు ఏవేవైతే చూస్తున్నారో దీస్ ఆల్ ఆర్ ద వార్ ఎక్విప్మెంట్ యూజ్డ్ బై దిస్ మేవర్ కింగ్డమ్ రాజులు. అందులో మహారాణా ఉదయ్ సింగ్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. సో ఇది చిన్నగా చెప్పేది కాదు. ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు దట్, గో విత్ వికీపీడియా ఆర్ సంథింగ్ ఎల్స్. అండ్ అలాగే స్టోన్స్తో చేసిన కొన్ని ఇవి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో లాగ్ది నాకు చాలా వీడ్గా అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవన్నీ చిన్న చిన్న రాక్స్తో స్టోన్స్తో చేసింది అనమాట. సో అప్పట్లో ఇవన్నీ అప్రిషియేట్ చేసేవాళ్ళు అని చెప్పి చూపించడానికి మ్యూజియంలో ఇది పెట్టారు. అండ్ దిస్ వ్యూ ఇస్ ద హైలైట్ ఆఫ్ ఉదయపూర్ విచ్ ఐ లైక్ ద మోస్ట్. అండ్ ఇది కాకుండా ఇంకొకటి, సో ఇలా చాలా కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఉదయపూర్ ప్యాలెస్లో. మీరు దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఇట్ విల్ టేక్ సంథింగ్ అరౌండ్ 2 to 3 hours బేసిక్గా చేస్తే. ఇంకొంచెం డెప్త్గా చేస్తే ఇట్ విల్ టేక్ సంథింగ్ అరౌండ్ 3 to 4 hours. బట్ టోటల్ ప్యాలెస్ కవర్ చేస్తే వితిన్ 4 hours యూ కెన్ కంప్లీట్ దట్ ఇఫ్ యూ టేక్ ఏ గైడ్ దట్ హెల్ప్ యూ మోర్. బికాస్ అసలు అది ఏంటి అనేది తను చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ విచ్ ఐ సెడ్ ప్రీవియస్లీ ఇంకొక ప్లేస్ ఉందని, అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ ఐ లైక్ ద మోస్ట్. ఆ ప్లేస్ నుంచి టోటల్ ఉదయ్పూర్ సిటీ కనబడుతూ ఉందన్నమాట. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ ఈ పర్టికులర్ ప్యాలెస్లో చాలా థింగ్స్ ఉన్నాయి, అంటే ఇంటర్ కనెక్షన్స్ కానీ లేకపోతే ఎలా ఏంటి అనేది. అండ్ దీంట్లో నేను ఇందాక నుంచి విండోస్ అంటున్నాను కదా, దిస్ ఈస్ ద థింగ్ విచ్ నాకు పూర్తి అటెన్షన్ గ్రాబ్ చేసిన. టోటల్ ప్యాలెస్ ఈజ్ విజిబుల్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ విండో. సో ఆఫ్టర్ దిస్ ఐ వెంట్ టు లంచ్. సేమ్ వే ట్రైంగ్ ఫర్ ద ఫస్ట్ టైం దాల్ బట్టి చూ. సో ఇప్పుడు నేను ఏదైతే తిన్నానో దాన్ని దాల్ బాటీ చూర్మా అంటారు, విచ్ ఈస్ ఫేమస్ ఇన్ ఎంటైర్ రాజస్థాన్. మీ రాజస్థాన్లో ఎక్కడికి వెళ్ళినా ఈ దాల్ బాటీ చూర్మా అనేది దొరుకుతుంది. ఫనీ థింగ్ ఏంటంటే ఇది 100 రూపీస్ నుంచి 2000 వరకు కూడా దొరుకుతుంది, డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ వి ఈట్. యాజ్ యూజువల్ అన్ని చోట్ల అంతే కదా. సో అలాగే మనకి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ దాల్ బాటీ చూర్మా దొరుకుతుంది. అండ్ టేస్ట్ ఈజ్ ఆల్సో వేరీస్ బేస్డ్ ఆన్ ద ప్లేస్. నేను నార్మల్ చోట ట్రై చేశాను అండ్ ఐ ట్రైడ్ ఇన్ ప్యాలెస్ ఆల్సో అండ్ ఐ ట్రైడ్ ఇన్ 5-star రెస్టారెంట్ ఆల్సో. సో డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది, బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు బికాస్ ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ రాజస్థాన్. ఆఫ్టర్ దీస్ పర్టిక్యులర్ దాల్ బాటీ చూర్మాని నేను టేస్ట్ చేసిన తర్వాత ద మోస్ట్ యాంటిసిపేటెడ్ థింగ్ ఇన్ మై ఎంటైర్ ఉదయ్పూర్ ట్రిప్ ఈజ్ బోటింగ్, సన్సెట్ బోటింగ్. ప్యాలెస్ దగ్గర నుంచి వెళ్తే అక్కడే ఉంటుంది బోట్ని, మనం అక్కడ బోట్ చేయొచ్చు. అక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే ప్యాలెస్ దగ్గర డ్రాప్ చేస్తారు. లేదు డ్రాపింగ్ అక్కర్లేదు అనుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు. బట్ అక్కడ ఇంకొక ప్లేస్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. నేను అది ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చాను అనమాట. ఇట్ విల్ టేక్ సంథింగ్ అరౌండ్ 3 hours మ్యాక్స్. లేదు అనుకుంటే మీరు ఇంకొంచెం అక్కడ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకైనా రావచ్చు. సో దట్ ఎంటైర్లీ డిపెండింగ్ ఆన్ యువర్ అవైలబిలిటీ ఆఫ్ టైం. మెయిన్గా మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఏంటంటే ఈ బోటింగ్ అనమాట. సన్సెట్లో బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఇప్పుడు చూస్తారు.
అండ్ ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత సంథింగ్ అరౌండ్ 7 PM ఆర్ 8 PM అలా టైం అయింది. బట్ వెన్ ఐ కమ్ బ్యాక్ దేర్ ప్యాలెస్ నుంచి నడుచుకుంటూ నా హోటల్కి వెళ్ళేటప్పుడు ఐ ఎక్స్పీరియన్స్ సమ్ పీపుల్ దే ఆర్ జామింగ్ దేర్. జామింగ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట కూర్చొని ది ప్లే ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ది సింగ్ సాంగ్స్. సో దే ఆర్ నాట్ ఏ ట్రూప్ టు సింగ్ దేర్. అండ్ ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ పీపుల్ అక్కడ మీట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా గిటార్ వచ్చు అనుకుంటే ఐ ప్లే గిటార్, కొంతమందికి పాడటం వచ్చు అనుకుంటే వాళ్ళు వస్తారు. ఇట్లా కొంతమంది అసెంబ్ల్ అయ్యి ఆ పర్టికులర్ ప్లేస్లో రోజు ఈ జామింగ్ అనేది చేస్తారు. ది పర్టికులర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ గంగూర్ ఘాట్. సో ఇందాక నేను మీకు చూపించిన దాంట్లో ఎక్కడైతే టోటల్ వ్యూ ఆఫ్ ఉదయ్పూర్ ప్యాలెస్లో కనిపించిందో సో దాన్ని గంగూర్ ఘాట్ అంటాము. అక్కడ ఈ జామింగ్ అనేది జరుగుతుంది. సో అది ఎలా చేస్తారనేది ఐ జస్ట్ రికార్డెడ్ ఫర్ మేబీ సంథింగ్ 10 to 20 seconds. అది నేను మీకు చూపిస్తాను. బికాస్ అరౌండ్ 8 to 10 PM ఐ వాజ్ దేర్. ఐ డోంట్ నో హిందీ మచ్, బట్ నేను మోస్ట్లీ నాకు తెలిసిన హిందీ, నాకు అర్థమైన సాంగ్స్, వింటున్న సాంగ్స్ వరకు ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ దేర్. So I visit that Jagadish temple. After that, I moved towards eating some local food. అందులో ఈ పర్టికులర్ కచోరీ అని చెప్పారు. చాలా బాగుంది. యూ కెన్ ట్రై దట్. పల్వాల్ కచోరీ అంటారు. అండ్ ఆఫ్టర్ దట్ ఐ ట్రైడ్ దిస్ రాజుబాయ్ రబడీ వాలే అండ్ ఎ గుడ్ రబడీ ప్లేస్ ఈస్ దేర్. అండ్ దిస్ ఈస్ ద ఫేమస్ పార్ట్. అక్కడ డైరీస్ ఫేమస్ అండ్ దాని మీద మీ నేమ్స్ రాసిస్తారు. వెన్ యూ గో దేర్ బై దోస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఐ బైట్ దిస్ పర్టికులర్ మినియేచర్ పెయింటింగ్ అంటారు. ఇన్ డీటెయిల్గా నేను దాన్ని జూమ్ చేసి చూసి మరీ ఒకటి కొనుక్కున్నాను. అన్నీ అయిపోయిన తర్వాత ఐ గాట్ సమ్ ఫ్రీ టైమ్. సో నేను యాక్చువల్గా వెన్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ దిస్ మినియేచర్ పెయింటింగ్స్ ఐ ఎక్స్ప్లోర్ దిస్ షాప్ వేర్ ఫారినర్స్ వచ్చేసి దే ఆర్ పెయింటింగ్ సంథింగ్ లైక్ వాళ్ళు వచ్చి అక్కడ ఏదో నేర్చుకోవాలి అనుకుంటున్నారు. అండ్ దిస్ గ్రాబ్ మై అట్రాక్షన్ బికాస్ చిన్న మినియేచర్ అంటే పోస్ట్ కార్డ్ సైజ్ ఉన్న దాంట్లో ఇప్పుడు నేర్చుకుంటూ వాళ్ళు పెయింట్ చేస్తున్నారు అనేది లైక్ తను ఏదైతే చూపిస్తుందో మీకు లైక్ తను అలా చూపించినప్పుడు ద వే she was started and she was finishing the miniature painting, that's grabbed my attention. నాకు అనిపించింది నేను ఎందుకు ట్రై చేయకూడదు, బికాజ్ ఐ లైక్ ఆర్ట్ మచ్. నేను చిన్నప్పుడు ఏదో నాకు వచ్చిన పిచ్చిగీతలు తీసుకుంటూ ఉండేవాడిని. సో దెన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ దిస్ ఆర్ట్ క్లాస్. ఈ ఆర్ట్ క్లాస్ అనేది సంథింగ్ దే విల్ ఛార్జ్ అరౌండ్ 2000 rupees per 2 hours అనమాట. అంటే లైక్ దే విల్ షో హౌ టు డ్రా. ఇప్పుడు తను ఎవరైతే ఉన్నారో అతని పేరు మదన్. సో తను చూపిస్తారు మీకు ఎలా ఆర్ట్ చేయాలి, ఎలా డ్రా చేయాలి, ఒక పెయింట్ వేస్తున్నప్పుడు మిక్సింగ్ ఎలా చేయాలి, నువ్వు కవరప్ ఎలా చేయాలి, స్ట్రోక్స్ ఎలా చేయాలి, లైనింగ్ ఎలా చేయాలి. సో ఇదంతా వాళ్ళు నేర్పిస్తారు. సో ఇది ఇన్ క్లియర్గా మీకు తను చెప్తున్నప్పుడు మీరు కరెక్ట్గా విని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు తప్పు జరిగినా కూడా అక్కడ ఏదన్నా ఒక స్ట్రోక్ మిస్ అయినా, ఒక లైన్ మిస్ అయినా, అది పక్కకి వెళ్ళినా దే విల్ కమ్ అండ్ దే విల్ సే ఇప్పుడు మీరు ఇది చేశారు, దీనికి ఇప్పుడు ఏం చేయాలి అనేది చాలా ఓపిక్గా. నాకైతే ఈ మదన్ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న తను నాకు చాలా బాగా హెల్ప్ చేశాడు. అండ్ నేను ఆఫ్టర్ స్పెండింగ్ సంథింగ్ అరౌండ్ 4 hours ఆఫ్ టైం నేను ఫైనల్గా ఓకే నేను చేయగలను, నేను చేశాను అనే ఒక ఫీల్ వచ్చింది. అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ నా పక్కనున్న ఇజ్రాయల్ అమ్మాయి కూడా షీ డ్రాన్ సమ్
శ్రీకృష్ణ పెయింటింగ్ తను కూడా చాలా బాగా వేసింది. అండ్ నేను కొంచెం ఫైనల్గా వచ్చేసరికి ఇది వచ్చింది. దాని తర్వాత చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి. అందులో కూడా మళ్ళీ మినియేచర్ ఉంది. అది మన వల్ల కాదులే భయ్యా, మనం కొత్తగా చేద్దామని చెప్పి నేను ఫైనల్గా డ్రా చేసిన పెయింటింగ్ ఇది. ఇది కంప్లీట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 5:36 అయిపోయింది. ఇంకా ఆ టైంకి సన్సెట్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఒక కేఫ్లోకి వెళ్ళి కూర్చున్నాను, విచ్ ఈస్ నియర్ బై ద లేక్. అండ్ అక్కడ నుంచి ఎక్స్పీరియన్స్డ్ ఎ ఫ్యాబులస్ సన్సెట్ దే. So after experiencing all this, I have spent 2 days in Udaipur. So I think I have covered each part in Udaipur where I went, and I suggest you to go there. Like the place is called City Palace and mostly Kangur Gate for jamming, boat ride for sure, and next day Jagadish Temple for the architecture and the carvings on the stones, and at the same time miniature paintings, diaries వేర్ ఇంప్రింట్స్ ఇస్తారనమాట మీ నేమ్స్తో, మినియేచర్ పెయింటింగ్, ఆర్ట్ సెషన్. మీరు కనుక ఆర్ట్ లవర్ అయ్యి మీరు చేయాలి అనుకుంటే యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ఫ్యాబులస్ ఆర్ట్ సెషన్స్ దేర్. కైండ్ ఆఫ్ బిట్ ఎక్స్పెన్సివ్, బట్ ఇట్ షుడ్. మీరు నిజంగా ఆర్ట్కి యు ఆర్ గివింగ్ ఏ వాల్యూ అనుకుంటే మీరు స్పెండ్ చేసిన మనీ అసలు ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ అమౌంట్ అనే ఒక ఫీల్ వస్తుంది అనమాట. బికాజ్ ఐ కంప్లీటెడ్ మై ఆర్ట్ అండ్ ఐ గాట్ దట్ ఓకే, ఎవరో వేసిన పెయింటింగ్ని ఐ బై ఇట్ ఫర్ సంథింగ్ అరౌండ్ 2,000 రూపీస్ అనుకుంటే, నేను ఆర్ట్ క్లాస్ తీసుకొని నేను నేర్చుకొని నేను వేసిన పెయింట్ ఇట్ విల్ చార్జ్ సంథింగ్ అరౌండ్ 3,000 to 4,000 అనుకుంటే ఐ థాట్ యా ఇట్ ఈస్ గుడ్. సో ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ ద సన్ రైజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, నేను రాజస్థానీ డ్యాన్స్ గురించి విన్నాను. సో ఆ కాలంలో ఉన్న ఈ కైండ్ ఆఫ్ ఫోక్ డాన్సెస్ అన్ని ఇక్కడ బంగోర్ కి హవేలి అని చెప్పేసి ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ధరోహర్ ఫోక్ డాన్స్. After seeing all these things in Udaipur, I definitely suggest to go Udaipur if you want to have a peaceful 2 or 3 days vacation holiday, because Udaipur is not just a kind of destination we go. Udaipur is something else we still carry in our heart.